హలో ఆల్. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా మంచి రోజు. ఎందుకు అనంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2026కి లోక్సభలో రాజ్యసభలో ఆమోదముద్ర పొంది అమరావతి ఇప్పుడు ఒఫిషియల్ క్యాపిటల్. ఏదైతే అసలు క్యాపిటల్ లేదు అని ఆంధ్రప్రదేశ్ని ఉండేదో ఇప్పుడు మనకి క్యాపిటల్ సిటీ అయితే ఫామ్ అయింది. అఫీషియల్గా లీగల్గా గెజెట్లో నోటిఫై కూడా అయింది. సో అమరావతి ఈజ్ అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో ఇప్పుడు మనం కొత్త ఆశలు, కొత్త కష్టపడుతూ ముందుకెళ్తూ మనము మన అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా కొత్త రాజధాని అయినటువంటి అమరావతిలో మీరు ఈ కొత్త రాజధానికి కొత్త ఆఫీసర్ కావాలి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని మీకుంటే ఖచ్చితంగా మీకోసం మేము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. దాని పేరే మిషన్ అమరావతి. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అన్నమాట. కంప్లీట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు మేము మీకు అందుబాటులో ఉంటాము. ఈ ప్రోగ్రాంలో మీకు హెల్ప్ చేయడానికి, మీతో పాటు నడవడానికి బాలకృష్ణ ఈసారి మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ర్యాంకర్ మన ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయి ఉండి, నా వల్ల ఏమైనా సర్వీసెస్ చేస్తే లాభం ఉంటుందా సార్ అన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో టీజీపీఎస్సీ గ్రూప్ 1లో అదే ర్యాంక్ మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మొన్న రిజల్ట్ అయిన దాంట్లో 87కి 28 ర్యాంకులు తెచ్చుకున్నాము. 33% ర్యాంక్స్ వచ్చాయి. ఇప్పుడు మనం 50% ఆఫ్ ద ర్యాంక్స్ తెచ్చుకోవాలి. ఏదైతే ఆగస్ట్ 15th నోటిఫికేషన్ రాబోతుందో ఆ 50% ఆఫ్ ద ర్యాంక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, 100 మన క్లాస్ రూమ్ పిల్లలు ఉండాలి. సో ఖచ్చితంగా నాకు నీ సపోర్ట్ అవసరం అని చెప్పడం వల్ల బాలకృష్ణ కూడా ఈ ప్రోగ్రామ్ని మొత్తం దగ్గరుండి డిజైన్ చేసి దీన్ని నేను దగ్గరుండి ప్లాన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చామన్నమాట. ఈ ప్లాన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మిషన్ అమరావతి కొత్తగా ఫామ్ అయినటువంటి కొత్త రాజధానిలో మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లాగా ఉండాలి అని అంటే ఎలా ఉండబోతుందో ఈ ప్రోగ్రామ్ నేను చెప్తాను. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు ఓవరాల్గా 101 టోటల్ టెస్ట్ ఉంటాయి. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. మెయిన్స్ సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది. 10 మెయిన్స్ ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఆగస్టు 15వ తారీఖు కల్లా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీ ప్రిలిమ్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోతాయి, మీ మెయిన్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మళ్ళీ ఒకటి స్టార్ట్ అవుతుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మళ్ళీ ఒకటి స్టార్ట్ అవుతుంది. అంతే కదా మన షెడ్యూల్ ప్రకారంగా? మన షెడ్యూల్ ప్రకారంగా అలానే ఉంటుంది. సో మీకు నోటిఫికేషన్ వచ్చే సమయానికి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఆ షెడ్యూల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Almost they will get ready to write the mains by the time of August 30th. So August 15th our calendar is coming. కానీ అప్పటికే మనకి ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ will ఖచ్చితంగా. అంటే ఆగస్ట్ 15th నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్ 20వ తారీఖు కల్లా మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అయిపోతుంది, మెయిన్స్ ప్రిపరేషన్ అవుతుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మన బాలకృష్ణ మాటల్లోనే విందాము. సో హలో ఫ్రెండ్స్, నా పేరు బాలకృష్ణ. నేను ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రోగ్రామ్ విష్ణు సార్ అండ్ నేను అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ భరత్ సార్ కలిసి డిజైన్ చేశాము. అండ్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ టు అచీవ్ ద ఎంటైర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 preparation by the time of August 30th only. As per first, I would like to thankful to Nara Lokesh sir and government of Andhra Pradesh, because after these many of fightings, so finally we have achieved the job calendar. So that we should appreciate. And ఏదైతే మేము మిషన్ అమరావతి ప్రోగ్రామ్ తీసుకున్నామో వీఆర్ డెడికేటింగ్ టు ద స్పిరిట్ అండ్ అచీవ్మెంట్ అండ్ ద పేషెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. బికాస్ ఈ క్యాపిటల్ సిటీ కోసం ఎంతో ఫైట్ చేస్తారు. ఎంతో మంది ఫార్మర్స్ కూడా ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్స్ ఇచ్చారు. ఎన్నో సాక్రిఫైసెస్ జరిగాయి. సో వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నాం ఈ మిషన్ అమరావతి ప్రోగ్రామ్ అనేది. సో దట్స్ హౌ వీఆర్ నేమ్. సో కరెంట్లీ this batch is starting at 13th April. So you can also look at our rankers. ఎవరైతే 2026 ర్యాంకర్స్ మొన్న 87కి 66 క్లాస్ రూమ్ పిల్లలు, ఇద్దరు ఇంటర్వ్యూ గైడెన్స్, ఓవరాల్గా మాకు 26 to 28 ర్యాంక్స్ వచ్చాయి. అదేవిధంగా ఏపీపీఎస్సీ 2023, 2024 ర్యాంక్ వచ్చాయన్నమాట. వీళ్ళందరూ మన 2023 ర్యాంకర్స్. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని అంటే ఏప్రిల్ 13వ తారీఖు స్టార్ట్ అవుతుందనండి. ఏప్రిల్ 13వ తారీఖు స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఆగస్టు 30వ తారీఖు కంప్లీట్ అయిపోతుంది. నోటిఫికేషన్ వచ్చి మీరు రెడీ అయ్యేలోపు
మీ ప్రిలిమ్స్ టెస్టులు కంప్లీట్ అవుతాయి, మెయిన్స్ టెస్టులు కంప్లీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, డే 1 ఏప్రిల్ 13th రోజు హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. యూనిట్ 1 ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మహాజనపదాస్ అన్నీ ఉంటాయి కదా, వీటి మీద మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ సార్ దీనిపైన మేము స్పెషల్ కంటెంట్ కూడా ఇస్తున్నాము. మేము ఏదైతే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, స్టాండర్డ్ బుక్స్ నుంచి మేబీ కొంతమందికి అది హెక్టిక్ అయిపోతుండొచ్చు, దానిపైన ప్రిసైజ్ అండ్ కన్సైజ్ కంటెంట్ కూడా. సో ఖచ్చితంగా అంటే ఈ డే 1 ఉంది కదా, ఈ డే 1 మీద కూడా మీకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్లో, తెలుగులో, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. సో మీరు ఆ కంటెంట్ చదువుకొని ఈ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో మీరు డైలీ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అదేవిధంగా డే 1లో యూనిట్ 1, డే 2లో మీరు చూసినట్టయితే యూనిట్ 2 పల్లవాస్, బదామీస్, ఈస్టర్న్ చాళుక్యాస్. అదేవిధంగా మీరు చూసినట్టయితే యూనిట్ 3 ఏదైతే మొఘల్స్ ఇవి. అదేవిధంగా యూనిట్ 4లో మీరు చూసిన ఇండియన్ రైజ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. అదేవిధంగా మీరు చూసినట్టయితే యూనిట్ 5 ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇలా మీకు ఏప్రిల్ 17th ఫ్రైడే కల్లా 5 రోజుల్లో మేము ఈ సిలబస్ మీద మెటీరియల్ ఇస్తాము, ఈ సిలబస్ మీద క్వశ్చన్స్ ఇస్తాము, ఈ సిలబస్ మీద మీరు ఆన్సర్స్ రాస్తారు, దాన్ని మేము కరెక్షన్ కూడా చేస్తాము. కరెక్షన్ చేసిన తర్వాత ఎలా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఆ ఇంప్రూవ్మెంట్ లెక్చర్స్ కూడా ఉంటాయి. అందులో కూడా ఒకటి ఏంటంటే సార్, ఆన్ టైమ్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా, మోస్ట్లీ బై ద మార్నింగ్ విల్ డెలివర్. మీకు 500+ మోడల్ ఆన్సర్స్ ఉంటాయనండి. మీకు 24 hours పేపర్ కరెక్షన్ జరుగుతుంది. మళ్ళీ ప్రతి యూనిట్కి వాల్యూ యాడెడ్ కంటెంట్ ఎక్కడెక్కడ, అన్ని చోట్ల కదా, ఎక్కడెక్కడైతే అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అవసరం మనకు ఖచ్చితంగా, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అవసరం, అక్కడ వాల్యూ యాడెడ్ కంటెంట్ ఇస్తాము. మెంటర్షిప్, మీకు ఎప్పుడు అందుబాటులో మెంటర్స్ ఉంటారో, మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి వాళ్ళని డౌట్లు అడగొచ్చు అనమాట. ఈ పర్టికులర్ వ్యవస్థ కూడా ఉంది, ఇంగ్లీష్లో, తెలుగులో, ఆన్లైన్, ఆఫ్లైన్. సో మాకు ఒకటి ఏంటంటే మీకు ర్యాంక్ తెప్పియడమే. సో మనం ముందుకు వెళ్దాము. సో మీరు స్కెడ్యూల్ చూసినట్టయితే మనం ఎక్కడ దాకా చూసాము. ఇంకొకటి, ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు మిక్స్ చేసి తెస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ డే 5 ఉంది కదా, ఈ డే 5 సిలబస్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే జాగ్రత్తగా, ఇక్కడ శనివారం ఉంది, సాటర్డే. సో సాటర్డే రోజు మీకు ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది. ఆదివారం రోజేమో మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 5 రోజులు మీకు మెటీరియల్ ఇస్తాము, 5 రోజులకు మీకు సిలబస్ ఇస్తాము. దాని మీద 5 రోజులకు మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ రాస్తారు. శనివారం పూట ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తారు. ఆదివారం పూట ఈ సెక్షనల్ టెస్ట్. మండే నుండి ఫ్రైడే దాకా మీరు ఏం చేశారో దాని మీద ఆదివారం పూట మీకు మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. శనివారం రోజు మీకు ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుందండి. అంటే ఒకటే వారంలో మీరు 5 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు, అదే వారంలో ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తారు అదే సిలబస్ మీద, అదే వారం చివరి రోజు అయినటువంటి ఆదివారంలో మీరు మెయిన్స్ టెస్ట్ రాస్తారు. సో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది, మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు, మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. ఈ ర్యాంకర్స్ ఒకటి గుర్తుంచుకోండి, అచీవర్కే తెలుసు మనం ఎలా అచీవ్ చేయాలని చెప్పేసి. సో టీజీపీఎస్సీలో గ్రూప్ 1 మీరు మీకు గుర్తుంటే, ఎవరైతే టీజీపీఎస్ గ్రూప్ 1 ర్యాంకర్, టాప్ ర్యాంక్ 1 ఎవరైతే లక్ష్మీ దీపిక ఉందో, ఆ అమ్మాయే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ర్యాంకర్ కూడా. అలా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌగోళికంగా మనం డివైడ్ అయినా కూడా మనం ఎమోషనల్గా, మానసికంగా మనం డివైడ్ అవ్వలేదు. సో అదే ఆలోచనతోని మన ఇప్పుడు టీజీపీఎస్లో గ్రూప్ 1 సాధించినటువంటి బాలకృష్ణ చీఫ్ మెంటర్లా ఉండి, సబ్జెక్ట్ మ్యాటర్స్ అందరూ కూడా ఉండి వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు చూసినట్టయితే సండే రోజు మనకు మెయిన్ సెక్షనల్ టెస్ట్ ఉంది. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వీక్లోకి వెళ్తున్నాము. డే 8 అని చూడండి, ఇక్కడ డే 8 అంటే డే 1, డే 2, డే 3 అలా డే 8లో మళ్ళీ ఏన్షియంట్ ఉంటుంది, జైనిజం అండ్ బుద్ధిజం ఉంటుంది. డే 9 అని ఉంది, ఏప్రిల్ 21 మన సివిల్ సర్వీసెస్ డే. ఆ రోజు హిస్టరీ అండ్ కల్చర్ మీద మిడివల్ ఉంటుంది. అదేవిధంగా మన డే 10 చూసుకున్నాం అనుకోండి, మనకి సోషో రిలీజియస్ మూమెంట్ ఉంటుంది. అదేవిధంగా రిఫార్మ్స్ ఏమేమి వచ్చాయో. డే 11 అంటే థర్స్డే రోజు మీరు చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రైడే ఉంటుంది. అదేవిధంగా చూడండి, సాటర్డే రోజు ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్ 2, ఆదివారం రోజు మెయిన్స్ సెక్షనల్ 2. ఏ రోజు డే 14, ఏ రోజు ఏప్రిల్ 26. అలా రోజు రోజుకి మీరు చదవడము, మేము ఎగ్జామ్స్ పెట్టడము, మీరు ప్రిలిమ్స్ రాయడము, మెయిన్స్ రాయడము, మేము కరెక్షన్ చేయడము, 1-on-1 మెంటర్షిప్ చేయడము. ఇంకేం కావాలి ర్యాంక్ క్లియర్ చేయాలి అని అంటే? ఆల్రెడీ మేము ప్రూవ్ చేసాము. యూపీఎస్సీలో 157 ర్యాంక్ సాధించాము మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. ఇంతకుముందు 30, ఇప్పుడు 26, ఓవరాల్గా 57+ ర్యాంకులతో మనం ముందుకున్నాము. ఓవరాల్గా చూసుకుంటే 87 ర్యాంక్స్ వచ్చాయి మొదటి నుంచి చూసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో. అదే పందాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఒక 50% ర్యాంక్స్ మన క్లాస్ రూమ్ పిల్లలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో. ఆ యొక్క ఆలోచనతో బాలకృష్ణ, నేను, భరత్ సార్, సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశామన్నమాట. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు జనరల్లీ April 13th we are starting this program.
ఎవరైతే కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉన్నారో ఆబ్వియస్లీ దే విల్ గెట్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ దిస్. బట్ ఎవరైతే ప్రిపరేషన్లో లేకుండా వివిధ రకాల ఎంప్లాయ్మెంట్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి, బై ద టైమ్ ఆఫ్ April 13 అండ్ August 15 దే విల్ ఆల్సో కెన్ క్విక్లీ గెట్ ఆన్. అంటే ఎవరైతే ఇంతకుముందు చదువుకొని టీచర్స్ ఉన్నారనుకోండి, Yeah. జాబ్ చేయాల్సిందే పాపం వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మిషన్ అమరావతి అనేది డిజైన్ చేయబడింది, ఎర్లీగా డిజైన్ చేయబడింది. నోటిఫికేషన్ వచ్చాక చేసాం అనుకోండి, షార్ట్ గ్యాప్ చాలా సరిపోతుంది. మంచి మాట చెప్పారు. అందరు నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవుతానని అనుకుంటే అది సుసైడల్ మిస్టేక్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది, వాళ్ళకే సక్సెస్ వచ్చిన చరిత్ర కూడా. ఎస్ సార్. ఎస్. సో ఇదే విధంగా వెళ్తాము. అలా మీరు చూసినట్లయితే మీరు డేట్ చూడండి, ఇక్కడ డే 139 లాస్ట్ టెస్ట్ ఆగస్ట్ 29వ తారీఖు ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు. ఆగస్ట్ 15కి మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్ట్ 29వ తారీఖు మనకి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది స్టూడెంట్స్. తర్వాత వదిలిపెట్టము. మళ్ళీ September 1 నుంచి ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. వీళ్ళకే ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది ఇదే ప్రోగ్రాంలో. అవన్నీ కావాలి మీకు. మెయిన్స్ అయ్యేంత వరకు ఈ ప్రోగ్రాంలో ఉన్న అందరికీ ఫ్రీ అనమాట. బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, వాల్యూ యాడెడ్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. మా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా ఉందండి, అది క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది ప్యారలల్గా. సో క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో జాయిన్ అవుతారు. ఏపీపీఎస్సీ Group 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ టెస్ట్ సిరీస్ అనేవాళ్ళు మిషన్ అమరావతి ప్రోగ్రాంలో ఉంటారు. ఎస్. అండ్ ఐ విల్ బి హియర్ టిల్ దిస్ బ్యాచ్ చేయడానికి సార్. అండ్ ఇక్కడ నేను ఎవరైతే ద పీపుల్ హు ఆర్ కమింగ్ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్, నేను వాళ్ళందరికీ ఐ విల్ బి హియర్ మై ఫ్రెండ్స్, యూ కెన్ జాయిన్. అండ్ 24 hours ఇన్హౌస్గా జాయిన్ అయ్యాను నేను ఇక్కడ. సో ఐ విల్ బి అవైలబుల్ అట్ ఎనీ మూమెంట్. ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, అండ్ ఆన్సర్ రైటింగ్ కానీ ఐ విల్ బి హియర్ టు గైడ్ యూ. అండ్ ఆల్సో నా మోడల్ ఆన్సర్ షీట్స్ కూడా ఐ విల్ ప్రొవైడ్ యూ. ఖచ్చితంగా. ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి తెలుసు ఎలా ర్యాంక్ తెప్పియాలో. ఆ ఉద్దేశంతో నేను కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 times వెళ్ళాను. మన ఫ్యాకల్టీస్ అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు. మనందరం కలిసి మీతో పాటు అందరం కలిస్తేనే ఈ పెద్ద అచీవ్మెంట్ మనం సాధించగలము. సో ఇలా మేము ముందుకెళ్తామన్నమాట. సో మా ఫ్యాకల్టీస్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్, వీళ్ళందరూ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే చైతన్య దేవ్ సార్ ఉన్నారు, జగదీష్ సార్ ఉన్నారు, వీళ్ళందరూ అండ్ ఇంతకుముందు ర్యాంకర్స్. సో మీకు కూడా ఈ సక్సెస్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ అవుతుంది. కంప్లీటెడ్ ఈ PDF మనం డిస్క్రిప్షన్లో పెడతాం. దీన్ని మనం డిస్క్రిప్షన్లో పెడతాం, మీరు చెక్ చేసుకోవచ్చు. అది మీకు హెల్ప్ కూడా అవుతుంది అనమాట. ఎస్ సార్. యా. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ప్లీజ్ బిలీవ్ ఇన్ us and come and join Vishnu IAS. Thank you.